మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కాలేజీకి వెళ్లే వయసులో ఫ్యూచర్ గురించి డ్రీమ్స్ కంటూ కెరీర్ కోసం కష్టపడాల్సిన స్టూడెంట్స్ జీవితాల్లో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో 7,000 మందికి పైగా కాలేజీ స్టూడెంట్స్ హెచ్ఐవితో ఉన్నారనే సమాచారం బయటకు రావడంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. కానీ అసలు ఈ సంఖ్య ఏం చెబుతోంది? నిజంగా పరిస్థితి అంత ప్రమాదకరంగానే ఉందా? అసలు కర్ణాటకలో ఏం జరుగుతోంది? నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కర్ణాటకలో ప్రస్తుతం సుమారు 2,60,000 మంది హెచ్ఐవితో జీవిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో దాదాపు 2,05,000 మంది మాత్రమే రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇంకా వేలాది మందికి తమకు హెచ్ఐవి ఉందనే విషయం కూడా తెలియకుండా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకే ముందుగా గుర్తించడం, వెంటనే చికిత్స ప్రారంభించడం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారింది. ఇందులో అందరినీ ఎక్కువగా షాక్కు గురిచేసిన విషయం ఏమిటంటే హెచ్ఐవితో నమోదైన వారిలో 7,000 మందికి పైగా కాలేజీ స్టూడెంట్స్ ఉండడం. అయితే దీనిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ఒకే కాలేజీలో జరిగిన ఘటన కాదు, ఒకే రోజులో బయటపడిన కేసులు కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఇప్పటికే నమోదైన కేసుల సంఖ్య మాత్రమే. అయినప్పటికీ యువతలో ఎంత పెద్ద సంఖ్య ఉండడం ప్రభుత్వాన్ని, అటు తల్లిదండ్రులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతలోనే హెచ్ఐవి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సరైన అవగాహన లేకపోవడం, రిస్కీ బిహేవియర్, అలాగే ఇప్పుడు టెస్టింగ్ ఎక్కువగా జరగడం వల్ల మరిన్ని కేసులు బయటపడుతున్నాయనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితి సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం వెంటనే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీల్లో హెచ్ఐవి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్ సెషన్స్, వాలంటరీ టెస్టింగ్ క్యాంప్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రతి విద్యార్థికి టెస్ట్ కంపల్సరీ కాదు. టెస్టింగ్ పూర్తిగా విద్యార్థి అంగీకారంతోనే జరుగుతోంది. ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, ఒకవేళ ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయినా వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. చికిత్స అందించడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, సమాజంలో ఎలాంటి వివక్ష ఎదురుకాకుండా చూడడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతోంది. స్టూడెంట్స్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అయితే క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని స్కాన్ చేస్తే హెచ్ఐవి గురించి సరైన సమాచారం, దగ్గరలోని టెస్టింగ్ సెంటర్లు, చికిత్స కేంద్రాల వివరాలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మొబైల్లోనే తెలుసుకునే అవకాశం కల్పించింది. మొత్తానికి కర్ణాటకలో బయటకు వచ్చిన ఈ గణాంకాలు యువతలో అవగాహన ఎంత అవసరమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల ప్రధాన ఉద్దేశం భయపెట్టడం కాదు, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించి మరింత వ్యాప్తిని అరికట్టడం.